ఈ మధ్య కాలంలో మనకు తెలుసు వెదర్లో చాలా మార్పులు మనం గమనిస్తూ ఉన్నాం. సీజనల్ వ్యాధులు విజృంభణకు కూడా ఇది వన్ ఆఫ్ ది రీజన్. అండ్ వాతావరణ శాఖ అయితే ఒక హెచ్చరిక జారీ చేసింది, రాష్ట్రానికి వరుస సూచన చేసింది. అవి ఎప్పుడంటే 15, 16, 17వ తేదీల్లో తేలికపాటి నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అండ్ ఉరుములు మెరుపులతో ఈ వర్షం పడవచ్చు, ఈదురుగాలులు కూడా ఉండొచ్చు. అది 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్సెస్ కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. దీని ఎఫెక్ట్ ఎక్కడ ఉండబోతోంది కూడా చెప్పింది. అది ఆదిలాబాద్, కొమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడచ్చు అని వాతావరణ శాఖ అయితే ప్రస్తుతం హెచ్చరిక జారీ చేసింది. చూడాలి, అంటే వాతావరణ శాఖ ఎప్పుడైతే హెచ్చరికలు జారీ చేసిందో అప్పుడు ఖచ్చితంగా 1 డే అటు ఇటుగా మాత్రం డెఫినెట్లీ ఈ ఎఫెక్ట్ అయితే రాష్ట్రం పైన లేదంటే ఈ పేర్కొన్న జిల్లాలపైన అయితే ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వైరల్ ఫీవర్స్ అండ్ ఫ్లూ చాలా ఎక్కువగా కేసెస్ నమోదవుతున్నాయి. ఆ టెన్షన్ ఉన్నప్పుడు, ఇట్లాంటి వాతావరణ మార్పులు సంభవించినప్పుడు మాత్రం ఈ ఫ్లూ కేసెస్ అండ్ వైరల్ కేసెస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కరోనాకి దగ్గరగా ఉన్నటువంటి సిమ్టమ్స్. అండ్ మనకు తెలుసు నిన్న రాష్ట్రంలో 500 కరోనా కొత్త కేసెస్ నమోదయ్యాయి. సో డెఫినెట్లీ కొంత ఆందోళనకర విషయమే. పిల్లలు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫ్లూ కేసెస్ పెరుగుతాయన్న అంచనా కూడా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త అయితే డెఫినెట్లీ పాటించండి.